హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విరుముడి కార్యక్రమం కంప్లీట్ చేసుకుని న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో చూపిస్తున్నట్టుగా అక్కడ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. శబరిమల జర్నీ అంతా కూడా మాకు నైట్ టైమే జరిగింది. కారు మీద వెళ్ళిపోయాం కాబట్టి మాకు ఎక్కడ పడితే అక్కడ ఆగుతా కంఫర్ట్ జోన్ చూసుకుంటూ వెళ్ళాం. శబరిమల యాత్రలో ఒక 4-5 గుళ్ళు పైగా సందర్శించాం. అవి సపరేట్గా వీడియో పెడతాను. ఇది వీడియో పెద్దదైపోతుంది కాబట్టి ఓన్లీ శబరిమల దర్శనాన్ని చూపిస్తున్నాను. ఇందులో ఘాట్ రోడ్ చూసారా ఎలా ఉందో. ఘాట్ రోడే ఇంచుమించు 40-50 కిలోమీటర్స్ వచ్చింది. కేరళ మొత్తం ఘాట్ రోడ్సే కదా. పందులు చూడండి, అడవి పందులు అటవి రోడ్డు దాటుతున్నాయి. ఇక్కడ ఘాట్ రోడ్స్లో చూసుకుని డ్రైవ్ చేయాలి, ఎందుకంటే చాలా వెహికల్స్ రోడ్డు పక్కన పడి ఉన్నాయి యాక్సిడెంట్స్లో. పంబ చేరుకున్నాం. పంబ నది అదిగో. పంబ స్నానం చేస్తున్నారు చాలామంది. పంబా స్నానం అప్పుడు ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా ఇక్కడ స్నానాలు చేయొద్దు వాటర్లో అని. మేము 2కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ 4కి దర్శనం ఉంటుందన్నారు. పైకి వెళ్ళబోతు చూడాలి శబరిమల. మేము మా వెహికల్ పక్క నుంచి మా విరుముడికి దండం పెట్టుకుని స్వామి పూజ కంప్లీట్ చేసి అప్పుడు ఎవరి విడుముడు వాళ్ళు తలను ధరించి మా ప్రయాణం శబరిమలకై మొదలు పెడుతున్నాం. మొదట మా మణికంఠ స్వామి విరుముడి తలను ధరించాడు. శబరిమల వచ్చే ముందు వావర స్వామి దర్శనం చేసుకుని వచ్చాం. అది వీడియో కూడా సపరేట్గా పెడతాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది వీడియో. స్వామియే ఈ శరణమయ్యప్ప, స్వామియే ఈ శరణమయ్యప్ప, స్వామియే ఈ శరణమయ్యప్ప, స్వామియే ఈ శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే ఈ శరణమయ్యప్ప. 2 ఆ టైంకి రీచ్ అవ్వడం వల్ల పెద్ద క్రౌడ్ లేదు. స్వాములు పంబా నది చూసారా ఎంత స్వచ్ఛంగా కనబడుతుందో. జనాలు కూడా తక్కువ ఉండడం వల్ల క్లియర్గా కనబడుతుంది. శబరిమల కొండ ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టం అన్నారు. శబరిమల చేరుకోవడానికి మనం 5-6 కిలోమీటర్స్ వరకు నడవాలి. అది కూడా 60 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది. చూడండి, అదిగో చెప్పాను కదా, బట్టలు చూడండి ఎక్కడికక్కడ గుట్లు కింద వేస్తారు. అంటే ఎవరికాళ్ళు స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు పంబలో స్నానం చేశాక ఆ తడి బట్టలు అక్కడికక్కడ వదిలేస్తున్నారు. అది మంచిది కాదు. మా ప్రయాణం పంబ నుంచి మొదలైంది శబరిమలకి. మా మణికంఠ స్వామి చాలా ఎనర్జెటిక్గా ఎక్కాడు. ఇక్కడ స్వాముల కన్నా నాన్ స్వాములు ఎక్కువ ఉన్నారు. స్వామిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారు. నాన్ స్వాములు ఏంటంటే వాళ్ళు 18 మెట్లు ఎక్కడానికి లేదు, వాళ్ళ సైడ్ నుంచి దర్శించుకుంటారు. స్వామి వాళ్ళ దారిన ఒక్కొక్క స్టేట్లో ఒకలాగుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్గా బ్లాక్ వేసుకుంటారు, వైట్ పైన కింద కూడా బ్లాకే వేస్తారు. బట్ అదర్ స్టేట్స్లో అలా కాదు, సివిల్ డ్రెస్ కూడా వేసుకుంటున్నారు. నాకు చాలామంది ఎదురయ్యారు. తెలుగులోనే ఎక్కువ మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వచ్చారనుకుంటా. మన వాళ్ళే ఎక్కువ కనబడ్డారు స్వాములు.
ఇక్కడ పిల్లలకి బ్యాడ్జింగ్ వేస్తున్నారు. ఆ బ్యాండ్ ఉండటం వల్ల ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు తెలుస్తారని వాళ్ళ ఫోన్ నెంబర్స్ అంట ఆ బ్యాండ్స్ మీద వేస్తున్నారు. పిల్లలకి ఎలా ట్యాగ్ వేస్తారు, ఇదిగో ఒకవేళ 10 years బిలో పిల్లలు తప్పుకోకుండా. ఏంటి అన్నా చెప్పు గౌతమ్ స్వామి, ఏంటన్నా నువ్వు 10 బిలోవా అబోవా? బిలోవా? నీకే కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ మాకు రాదా? పందల రాజా మా బుడ్డోడు చూడండి, స్వామి మా చిన్న స్వామి మల్లికార్జున స్వామి. స్వామి ఎలా ఉంది, ఎక్కడ పోతున్నావా? నిజం స్వామి అది పట్టుకుని ఇప్పుడు ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. ఇగో కొండ 45 degrees యాంగిల్లో ఉంది. ఇది ఇప్పుడు 60, అదే ఫిజిక్స్ స్టూడెంట్స్ చెప్తున్నాడు 60 యాంగిల్ అట. ఈయన మ్యాథ్స్ అట. మ్యాథ్స్ ఫిజిక్స్ ఒకలాగా ఉంటాయని అనుకున్నాను నేను, బైపీసీ కదా మాకు తెలీదు. 60 అట, 60, 65 అబోవ్ ఉండొచ్చు అంటున్నాడు, తగ్గదు అంటున్నాడు స్వామి సార్ను. ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. ఇక్కడ బాణాలు గుచ్చుతారు కన్యస్వాములందరూ. కన్యస్వాములకి మాలికాపుర అత్తమ్మకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే మాలికాపుర అత్తమ్మ అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అడిగినప్పుడు నా సన్నిధికి కన్యస్వాములు ఎప్పుడు రావడం ఆపేస్తారో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని అయ్యప్ప స్వామి చెప్తారు. అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసురాలను సంహరిస్తాడు. ఆమెను సంహరించిన తర్వాత ఆమె శాపం నుంచి విముక్తి పొంది నన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి నేను దీక్షలో ఉన్నాను, నేను పెళ్లి చేసుకోవడం అవ్వదు అని చెప్తాడు. అప్పుడు ఆవిడ ఒప్పుకోకపోవడంతో అయ్యప్ప స్వామి వాగ్దానం చేస్తాడు, నా సన్నిధికి ఎప్పుడు కన్యస్వాములు రాకపోతారో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అందువల్లే ప్రతి సంవత్సరం మాదికాపుర రత్తమ్మ ఎంతమంది కన్యస్వాములు వచ్చారో చూసుకుంటుందట. మాదికాపుర రత్తమ్మకు అయ్యప్ప సన్నిధిలోనే ఒక గుడి సైడ్ ఉంటుంది, అక్కడే కొబ్బరికాయలు దొల్లిస్తారు కదా. అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకున్నాం. 18 మెట్లు అదిగో చూడండి. నేను ఇప్పటి నుంచో చూస్తున్నాను రావడానికి, ఇప్పటికి అయింది. 18 మెట్లు ఎక్కేసిన తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుని నెయ్యి అభిషేకం చేసి వీరుముడిలో ఉన్న కొబ్బరికాయలు అంట నెయ్యి సపరేట్ చేసి మనం వాటిని నెయ్యి అభిషేకం చేయించాలి స్వామికి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ ఇదే క్రౌడ్ తక్కువట. మేము ఎర్లీగా మార్నింగ్ వచ్చాం కదా, యాక్చువల్లీ మా తర్వాత క్రౌడ్ చాలా పెరిగింది. అదిగో మా విరుముడి మా గురుస్వామి సపరేట్ చేస్తున్నారు, విప్పి అందులో కొబ్బరికాయలు నుంచి నెయ్యి సపరేట్ చేసి వాటిని నెయ్యి అభిషేకం చేయించడానికి మళ్ళీ అయ్యప్ప స్వామి దగ్గర తీసుకువెళ్ళాలి. అందులో ఉన్న కొబ్బరి తీసుకువెళ్ళి మంట ఉంటుంది కదా, మంటలు వేయాలి. నెయ్యి అభిషేకం అయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని రిటర్న్ అయ్యాం. రిటర్న్ దారి చూడండి ఎలా ఉందో. వెళ్ళడం ఒక ఎత్తు అయితే దిగడం ఒక వంతు. చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్డు మాత్రం, దిగుడు సరదా తీరిపోయింది. గోల్ పెట్టేశారు తెలుసా జనాలందరూ. ఇక్కడ
ముసలి వాళ్ళు హ్యాండిక్యాప్డ్ రావడానికి వేరే ఆప్షన్ ఉంది. దానికి డోలీ అని ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఆ డోలీ ప్రైసెస్ హైగా ఉన్నాయి. ఒక్కో కేజెస్కి ఒకటి 4500, 5500, 6500 అలా ఉన్నాయి. అవి కూడా డిమాండ్ పెట్టి ఇంకా ప్రైసెస్ పెంచుతారు. చాలామంది ఆలోచించేది ఏంటంటే దర్శనం కన్నా ఈ దిగడానికి చాలా భయపడతారు జనాలు. రోడ్ అయితే హారబుల్గా ఉంది. చూడండి కింద చూడండి, చూపిస్తున్నాను. ఆ నడిచే అతను చూడండి ఎంత స్లోగా నడుస్తున్నాడు, పెయిన్ తట్టుకోలేక. నేనైతే గోల పెట్టేశాను. నాకు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి త్రిబుల్ అవుతాయి పెయిన్స్, అంత ఘోరంగా ఉంది రోడ్డు. ఇదొకటి చూడకపోతే కనుక మన స్వాములు రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. నాకు తెలిసి లోకల్లోనే చేసుకుంటారు అయ్యప్ప స్వామి టెంపుల్స్లో. తిరిగి పంబ చేరుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ కొంచెం అయ్యప్ప స్వామి దేవస్థానం మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం చెయ్యాలి. ఎందుకంటే మన స్వాములు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, నడవడానికి కూడా కంఫర్ట్గా లేదు రోడ్డు. ఆల్రెడీ పైనుంచి వచ్చినప్పుడే నలిగిపోయి వస్తారు కదా. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మీకు వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.